సిద్ధపాటు అని అర్థమండి. సిద్ధపాటు లేకుండా నేను దేవుని పని చేస్తా, నేను అది చేస్తా, నేను ఇది చేస్తా అని చెప్పడానికి వీల్లేదు. సిద్ధపాటు అంటే ఇంకొక అర్థం ఏంటంటే నీ లోపల ఉన్న బలహీనతలు ఒప్పుకోవాలి. అంతకుముందు సిద్ధపాటు లేనప్పుడు మనకు ఒక గర్వం, సిద్ధపాటు లేనప్పుడు అంతా మనకే తెలుసు అనుకోవటము, సిద్ధపాటు లేనప్పుడు లోకంలో ఉన్న దానిని ప్రేమించటం, లోకంలో ఉన్నవి కావాలి అనుకోవటము, లోకంలో ఉన్న దానిని కోరుకోవటం. అప్పటికి సిద్ధపాటు లేదు. నీకు సిద్ధపాటు ఉంటే లోకాన్ని కోరుకోవు, లోకంలో ఉన్న మనుషులను కోరుకోవు, లోకం నుంచి వచ్చే ధనఘనతలు కోరుకోవు. నీకు సిద్ధపాటు గనక ఉన్నట్లయితే నీవు కోరుకునేది ఏంటంటే పరలోకము నుండి వచ్చే నిత్య మహిమను నువ్వు కోరుకుంటావు. హల్లెలూయా. పరలోకము నుండి వచ్చే ఆ యొక్క జీవ కిరీటమును కోరుకుంటావు. ఆ యొక్క మెప్పు, మహిమ, ఘనత దేవుడు పదే పదే మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ యొక్క అభిషేక, స్వస్థత, సిద్ధపాటు ప్రార్థనలు. మనకు అభిషేకం కావాలి, మనకు స్వస్థత కావాలి, మనకు విడుదల కావాలి, సిద్ధపాటు కావాలి. వచ్చింది ఎంతమంది అని కాదు, కానీ వచ్చిన మనము సిద్ధపాటుగా నడుము. సంబంధం లేదు, వారు ఏ విధంగా ఉంటున్నారో మాకు సంబంధం లేదు. నా వరకు నేను, నా మట్టుకు నేను నీకు ఇష్టమైన భక్తి చేస్తా. నీకు ఇష్టమట్టుగా ఇంతకాలం నాకు తెలుసు అనుకున్నానేమో, ఇంతకాలము నాకు అన్నీ వచ్చు అనుకున్నానేమో, లేకపోతే నాకు చదువచ్చు కాబట్టి దేవుడు నన్ను ఎన్నుకున్నాడు అనుకున్నానేమో, లేకపోతే నా స్వరము బాగుంది కాబట్టి నేను పాటలు పాడగలుగుతున్నాను అనుకున్నానేమో. దేన్ని బట్టి నీవు అతిశయిస్తున్నావో దేవుడు అంటున్నాడు, నీకు మనస్సులో ఆశ ఉంటే చాలు అని అంటే చాలు. సమయాలు వచ్చి సమయాలు అంటే అర్థం కాల. మొదటిగా 3 సార్లు, 3వసారి వచ్చినప్పుడు ఏమంటాడు? ఏలి చిత్తమున ఏలినవాడా అంటే చిత్తము అని నీ స్వరము దేవునికి వినపడే అంత వరకు దేవుని కార్యం నీకు అర్థం కాదు. హల్లెలూయా. నీవు ఒబే అయిపోవాలి, లొంగిపోవాలి దేవునికి. నీవు దేవునికి లొంగిపోతేనే దేవుని కార్యం నీకు అర్థమవుతుంది. నీవు దేవునికి లొంగిపోకుండా ఇంకా నీలో ఉన్నది ఏదైనా పని చేస్తుందేమో, అప్పుడు దేవుని కార్యం జరగదు. అనుకోవచ్చు, దేవుడు పిలిచాడుగా, మాట ఇచ్చాడుగా. సపోజ్ దేవుడు నన్ను పిలిచినప్పుడు 2017లో సంపూర్ణ సేవకు పిలిచాడు. అంతకుముందు నేను ఒక సువార్థికురాలిగా 2008 నుంచి 2017 వరకు అనేక ప్రాంతాల్లో చేస్తున్నా. 2017లో 40 రోజుల ఉపవాస ప్రార్థనప్పుడు దేవుడు మాట్లాడాడు, కానీ నేను ఒబే అవ్వలేదు. ఎందుకంటే ఉన్న పాటన వస్తే నా వ్యాపారాలు ఎలా, నెలకి ఈఎంఐస్ కట్టాల్సినవి, కానీ చాలా సమస్యలు ఉన్నాయి, ఆర్థిక సమస్యలు ఉన్నాయి. లేకపోతే బిజినెస్ సడన్గా ఆపేస్తే ఎలా కుదురుతుంది? ఇన్ని షాపులు, ఇంత స్టాకు, కొన్ని లక్షల రూపాయల స్టాకు, ఇంతమంది పనివాళ్ళు, వీళ్ళందరినీ నేను ఏం చేయాలి? అయినా నా వల్ల అవుతుందా? నేను సంఘాన్ని నడిపించగలనా? నేను ఆ సేవ చేయగలనా? నాకంత శక్తి ఉందా? ఏదో సాక్ష్యం చెప్పుకుంటూ స్వార్థికురాలుగా వెళ్తున్నాగా అనుకొని 2017లో దేవుడు మాట్లాడినప్పుడు సంతోషించాను, కానీ సిద్ధపాటు అయితే నాలో లేదు. గమనించాలి. సంతోషమే, దేవుడు మాట్లాడుతున్నాడని సంతోషమే, ఆ దర్శనమును బట్టి, ఆ స్వరమును బట్టి సంతోషించా, కానీ సంపూర్ణమైన సిద్ధపాటు నాలో లేదు. అయితే అక్కడి నుంచి నేను ఈ విజయవాడకి ప్రత్యక్షంగా సంఘము స్థాపించింది రేపు ఆగస్టు 15కి 3 నుండి 4వ సంవత్సరం వస్తుంది. 2020 ఆగస్టు 15న ప్రత్యక్షంగా సంఘం స్థాపించడానికి దేవుడు కృప చూపి ఉంటున్నాడు. అంటే నాకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 3 సంవత్సరాలు నాకు లోబడటానికి, ఒబే అవ్వటానికి. ఈ 3 ఏళ్లలో నేను అంటే నాకు దేవుడు చెప్పిన కార్యం తెలుసు, తెలియక కాదు. దేవుడు మాట్లాడింది తెలుసు, దేవుడు చూపించిన దర్శనం తెలుసు, ఆయన నా ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో తెలుసు, కానీ నేను మాత్రం దానికి లోబడలేకపోయాను. ఎప్పుడైతే అన్నిటినీ విడిచిపెట్టి ఆయన మాటకు లోబడ్డానో, ప్రభువా నువ్వేం చేస్తే అది చెయ్యి, నువ్వు బ్రతికిస్తేనే బ్రతుకుతాను, పోషిస్తేనే పోషించబడతాను, నా పిల్లల్ని తీసుకుని బయలుదేరుతున్నా, నువ్వు చూపించిన ప్రాంతానికి నేను బయలుదేరుతున్నాను ప్రభువా అని ఆయన మీద పూర్తిగా ఆధారపడి వచ్చినప్పుడు దేవుడు ఆయన ఘనమైన కార్యాలు జరిగించటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మనందరితో కూడా దేవుడు ఇంతకుముందు చాలా వాగ్దానాలు మాట్లాడి ఉంటాడు. ఆ వాగ్దానాలు ఇంకా మన జీవితంలో నెరవేర్చబడకపోవటానికి కారణం ఏంటంటే ఇంకా నీకు సిద్ధపాటు లేదు.
ఇంకా నువ్వు నడుము బిగించుకోలేదు, ఇంకా నువ్వు ఫుల్ ఫ్లెడ్జెడ్గా నువ్వు లేవు, ఇంకా నువ్వు దేనికోసమో వెయిట్ చేస్తున్నావు. కొంతమంది అంటారు మా పిల్లల పెళ్ళిళ్ళు కావాలండి. ఇప్పుడు మేము దేవుని నమ్ముకుంటే మా పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా? లేకపోతే మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చాక దేవుని నమ్ముకుంటామండి, లేకపోతే మాకు పిల్లలు పుడితే నా గర్భం తెరవబడితే నేను దేవునికి ఒక టెస్ట్ పెట్టేవారిగా ఉంటున్నాం. అలా కాదు, దేవుడు మనతో మాట్లాడితే, ఆయన ఆజ్ఞాపిస్తే నేను చేస్తాను అని ఒక సిద్ధపాటు కలిగిన జీవితంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకా రెండోది చూసుకుంటే, ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని ఒక ప్రాంతానికి వెళ్ళమంటున్నాడు. ఈ తైలపు గిన్నె దేనికి సాదృశ్యంగా ఉందంటే పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని మోసుకొని వెళ్ళాలి, ఆయన తైలపు గిన్నె మోసుకొని వెళ్ళాలి. అయ్యో గిన్నె నా చేతిలో లేదు అనుకోవద్దు, నీ హృదయం అనేదే ఒక తైలపు గిన్నె. హల్లెలూయా. దానితో ఎప్పుడు ఆ తైలముని నింపుకుంటూ ఉండాలి. దేవుడి కార్యము నువ్వు చెయ్యాలి అంటే ఆ గిన్నె ఖాళీ అవుతూ ఉంటుంది. ఖాళీ అయిన ప్రతిసారి ఆ తైలపు గిన్నెను నింపుకుంటూ ఉండాలి. ఈ యొక్క తైలంతో నువ్వు నింపబడితే ఏంటో సాదృశ్యం తెలుసా? దేవుడు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో నీకు వివరిస్తాడు. ఆయన చిత్తమును నీకు తేటగా తెలియచేస్తాడు. ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళకూడదు, చెయ్యాలో చేయకూడదు, మాట్లాడాలి మాట్లాడకూడదు. అక్కడ ఒక ప్రతికూల పరిస్థితి ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు ముందు మాటల్లో, నువ్వు అక్కడ అభిషేకించి నువ్వు పారిపో అంటున్నాడు. అంటే కొన్ని సందర్భాల్లో దాక్కునే పరిస్థితి వస్తుంది. ఏలియా ఎలాగైతే దాక్కున్నాడో మనకి కూడా కొన్ని సందర్భాల్లో దాక్కునే పరిస్థితి వస్తుంది. అయ్యో మేము దాక్కోవటం ఏంటి, మేము దేవుని పిల్లలము, మేము యూదా గోత్రపు కొదమ సింహము, మా దేవుడు మా రాజు. నిజమే, కానీ జ్ఞానము కలిగి దేవుని పరిశుద్ధాత్మ మనకు జ్ఞానం ఇస్తాడండి. పరిశుద్ధాత్మ పొందక ముందు ఎలాగంటే అలాగుంటో, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత నీలో ఒక మార్పు వస్తుంది. నీ అలంకరణ మార్పు వస్తుంది, నీ వస్త్రధారణ మార్పు వస్తుంది, నీ మాట తీరు మారిపోతుంది. అంతకుముందు ఇష్టం వచ్చినట్టుగా మరి సరసాలాడుతూనో లేకపోతే జోక్స్ మాట్లాడుతూనే లేకపోతే వ్యర్థమైన మాటలు మాట్లాడుతూనే ఉండే వారము ఈ ఆత్మతో ఈ తైలపు గిన్నెతో నింపబడినప్పుడు ఏమైపోతుందంటే ఈ మాటలు మాట్లాడుతుంటే మనం ఇష్టపడదు మన హృదయం. వద్దు, ఈ మాటలు మాట్లాడొద్దు, ఇక్కడ లేని వారి గురించి మాట్లాడొద్దు, లేకపోతే ఇలా మాట్లాడటం ఇది తప్పునో లేకపోతే ఇది దేవుని చిత్తము కాదనో. కొన్ని సందర్భాలలో అభిషేకంతో నింపబడినప్పుడు నేనైతేనండి కుప్రావూరులో మొదటగా నేను అంటే అక్కడ పెంతెకోస్తు సంఘం అని ఉండేది. నీ దేవుని నమ్ముకున్న క్రొత్త దినాలలో అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే మొత్తం పెంతెకోస్తు సంఘం వాళ్ళు ఎలా ఉంటారంటే వైట్ అండ్ వైట్, ఇంత చిన్న పిల్లలు కూడా వైట్ అండ్ వైట్ వేసుకొచ్చుకుంటారు, మొత్తము వైటే. ఒక్కసారి దూరం నుంచి ఆ వేల మంది ప్రజలను చూస్తే అసలు తెల్లటి మల్లెపూల, అసలు వీళ్ళేంటి ఇంత అన్నంత కళ్ళు మనకే అనిపించేంత. వాళ్ళు ఏ పనులు కూలి పనులు చేసే వాళ్ళు ఉంటారు, ఆ పనులు ఈ పనులు చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళ వస్త్రాలు మాత్రం. నేను ఇక్కడ యనమల కుదురులో హోసన మినిస్ట్రీస్కి వెళ్ళానండి. ఒక ఫంక్షన్ అక్కడ సేవకుల మీటింగ్ అక్కడ ఏర్పాటు చేస్తే వెళ్ళా. అక్కడ మెట్లు ఇక్కడ మెట్లు వస్తున్నాయి. నేను ఆల్రెడీ ఆదివారం తెల్లచీర కట్టుకుంటాను, అక్కడ ఏదో స్పెషల్ మీటింగ్ పెడితే ఉదయకాలం వెళ్ళానమాట. వాళ్ళు దిగి వస్తుంటే ఒక తెల్లటి ప్రవాహము లాగా ఎక్కడ కూడా ఒక్క కలర్ కనిపించట్లేదండి. అట్లా ఉంటారు. అయితే వాళ్ళంటే నాకు బాగా అంటే ఫస్ట్ నుంచి నాకు మైండ్లో అబ్బా వాళ్ళలాగా పరిశుద్ధంగా ఉండాలి, వాళ్ళలాగా తెల్లని వస్త్రాలు ధరించాలి, వాళ్ళు అనుకునేదాన్ని నాకు తెలియక. తర్వాత నేను దేవుని సన్నిధిలో అసలు ఏంటి వీళ్ళు చేసేది ఏంటి, వీళ్ళ భక్తి ఏంటంటే వాళ్ళలో దేవునికి దూరమైన వారు ఉంటున్నారు, లేకపోతే చక్కగా అలంకరించుకున్న సిఎస్ఐలోనో లేకపోతే ఇంకొక సంఘం ఏదైనా డినామినేషన్ కావచ్చు, అందులో విడవబడేవారు ఉంటారు. ఇప్పుడు కొన్ని సంఘాలు వాళ్ళలో పెద్ద భక్తి లేదనుకుంటాం, వాళ్ళలో ఎత్తబడే వాళ్ళు ఉంటారు. సంఘమును బట్టి అంచనా వేయటం కాదు, కానీ నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నాకున్న ఆసక్తిని బట్టి. అయితే ఒక దినం అక్కడికి వెళ్ళి అక్కడ యవనస్తులందరికీ మీకు ఎవరికైతే అభిషేకం కావాలో వాళ్ళందరూ ఇలా స్టేజ్ దగ్గరకు వచ్చేయమన్నారు. గుంటూరుకి కాకానికి మధ్యలో అనుకుంటా ఉండిద్ది కుప్రావూరు అని, రోడ్డు పక్కనే హైవే పక్కన ఉంటుంది. అనగానే నేను అప్పటికి ఇంకా బాబు ఇంకా పుట్టలేదనుకుంటా, మరి ముందుకెళ్ళిపోయి స్టేజ్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాను. చాలా పెద్దది, కొన్ని వేల మంది పట్టేటువంటి మందిరం. ఆ మందిరం దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో ఇంకా భాషలతో బాగా మోకాళ్ళ మీద నిలబడండి, దేవుని మాట పాటించి తీరాల్సిన అందరూ మోకాళ్ళ మీద నిలబడి ఖచ్చితంగా చేతులు ఎత్తండి, ఖచ్చితంగా కన్నీరు కార్చండి, దేవుని సన్నిధిలో
మొర్ర పెట్టండి, దేవుని సన్నిధిలో మొర్ర పెట్టండి అని చెబుతూ ఉన్నప్పుడు అక్కడ బలమైన అభిషేకం అలా దిగి వచ్చింది. బలమైన అభిషేకం, ఆత్మతో నింపబడ్డాను. నాకు తెలియకుండానే చప్పట్లు కొడుతూ మోకాళ్ళు అయితే అండి, నా మోకాళ్ళు ఎట్లా అయిపోయాయో తెలియదు. ఆ తర్వాత మోకాళ్ళు నడుస్తుంటే చాలా నొప్పిగా అనిపించాయి నాకు. ఎందుకంటే మోకాళ్ళ మీద టక 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 నేల మీద ఎట్లాగే ఉంది సేము, అలా కొట్టుకున్నాను. అంటే అభిషేకం మొదటిసారిగా వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోలేము. అభిషేకం మొదటిసారిగా వచ్చినప్పుడు ఆ తర్వాత, ఆ యొక్క అభిషేకం తర్వాత నేనేం చేసేదాన్ని అంటే లాస్ట్లో కూర్చునేదాన్ని, ఇలా చప్పట్లు కొట్టుకుంటూ మోకాళ్ళ మీదనే అలాగా ఎగురుకుంటూ ఆ బలిపీఠం దగ్గర ఉండేదాన్ని. ఆ తర్వాత నేను దేవుణ్ణి అడిగా, ప్రభువా, అందరి ముందు ఆడోళ్ళంటే ఏం కాదు, కానీ ఇక్కడ అంతా మగవాళ్ళు ఉన్నారు, ఎవరికి తగిలానేమో, నా చీర సరిగ్గా ఉందో లేదో అని నాకు కొంచెం సిగ్గు అనిపించింది. అప్పుడు దేవుణ్ణి అడిగా, ప్రభువా, నీ జ్ఞానం కావాలయ్యా, నాకు నీ జ్ఞానం కావాలి ప్రభువా, అయ్యా నీ ఆత్మ కావాలి, నీ జ్ఞానం కావాలి. ఇక్కడ నన్ను అవమానపరచొద్దు, ఇక్కడ నన్ను సిగ్గుపరచొద్దు, నాకు ఇక్కడ సిగ్గుపరచకుండా నాకు సహాయం చేయవా. ఎందుకు అంటే అందరూ ఎదుట ఇలా వెళ్ళిపోయాను అని అందరు నన్ను యాక్షన్ చేసి చూపిస్తున్నారు. నీ అభిషేకం కావాలి, ప్లస్ అదే సమయంలో నాకు నేను ఎలా ఉండాలి. ఇంతమంది వేల ప్రజలు అందరికీ అభిషేకం వస్తుంది, ఎవరి స్థలాల్లోని కదలటల్లా, నాలాగా నూతనంగా పొందుకున్న వాళ్ళే అలా వెళ్ళిపోతున్నారు. అప్పుడు దేవుణ్ణి అడిగా, ప్రభు, నాకు జ్ఞానం కావాలి, అభిషేకము కావాలి, అభిషేకముతో ఆత్మ వివేచన కావాలి అని దేవుణ్ణి అడిగినప్పుడు అండి, దేవుడు అప్పటి నుంచి నాకు తెలుస్తుంది, అంటే నాలోకి అభిషేకం వస్తుంది తెలుస్తుంది. దేవుడు ఇలా స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు నాలోకి రాబోతున్నాడని అర్థమవుతుంది. మీరు అనుకోవచ్చు, అభిషేకం వస్తే ఏమీ తెలియదేమో. నేను ఎందుకు ఇంత లోతుగా చెప్తున్నానంటే, మీలో చాలా మంది అభిషేకం, ఇందాక సిద్ధపాటు గురించి చెప్పాను కదా, ఇప్పుడు అభిషేకం, అసలు అభిషేకం అంటే ఏంటన్నది మీకు నేను పరిచయం చేస్తా ఉన్నాను. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, మరికొంతమందికి ఆశ కలిగిన వారు దేవుడి సన్నిధిలో అడుగుతున్నారు. కాబట్టి మళ్ళీ ఒక సంవత్సరం వచ్చింది కన్వెన్షన్, మళ్ళీ వెళ్ళాను. ఒక్క వారంతో ఆగిపోకూడదు, ఒక తలాంతుతో ఆగిపోకూడదు, నాకు ఇంకా అన్య భాషలు కావాలయ్యా. నేను అన్య భాషలు అందరూ చక్కగా ఎన్నో భాషలతో ప్రార్థన చేస్తున్నారు, భాషలతో ఆరాధిస్తున్నారయ్యా, నాకు భాషలు కావాలయ్యా అడిగాను. దేవుడు రెండోసారి ఆ భాషలతో అభిషేకించాడు. ఎందుకు అక్కడికి వెళ్తేనేనా, వేరే చోట అభిషేకం లేదా అంటే మీరు పొరపాటు పడద్దు. నేను వెళుతున్న స్థానిక సంఘంలో పెంతెకోస్తు అనుభవం కాదు, అంటే ఈ పరిశుద్ధాత్మకో ఈ అభిషేకానికో పెద్ద ఇంపార్టెంట్ ఇవ్వరు. ఇప్పుడు ఎక్కడైతే ఏకాత్మ ఉంటుందో అందరం కలిసి అక్కడ ప్రార్థిస్తే ఆసక్తితో దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఇప్పుడు నేను వెళ్ళే సంఘంలో ఆ యొక్క సహవాసం లేదు కాబట్టి నేను ఈ కృపావరాలు పొందుకోవాలి, దేవునితో సహవాసం చేయాలి, ఈ 3-4 రోజులు దేవుని ఆత్మతో నింపబడాలి, ఈ అగ్నితో నింపబడాలి అని ఆ కన్వెన్షన్కి వెళ్ళేదాన్ని. రెండవ రోజు దేవుని మహాకృపను బట్టి నాకు తెలియకుండానే నూతనమైన భాషలతో, దేవదూతల భాషలతో దేవుడు నన్ను అభిషేకించి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో ఇప్పుడు నేను చెప్పేది ఒక్కటే, మీరు కోరుకోండి, మీరు పొందుకోండి. నాకు కావాలి, నాకు అభిషేకము కావాలి, నాకు జ్ఞానము కావాలి, ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పించు ప్రభువా. నాకు చదువు రాదు, అయినప్పటికీ నీ ఆత్మ వివేచన నాలో ఉంటే, నీ అభిషేకము నాలో ఉంటే నాకు అన్నీ నువ్వు తెలియచేస్తావు, నాకు ఏ భాష రాదో ఆ భాష నేర్పిస్తావు, ఏ స్థలంలో ఎక్కడ ఎలా ఉండాలో ఆ జ్ఞానాన్ని దేవుడిస్తాడు, సమయోచితమైన జ్ఞానమును అందిస్తాడు. అన్యజనుల మధ్య ఎలా ఉండాలి, సంఘములో ఎలా ఉండాలి, ఆయన జ్ఞానము ద్వారా నువ్వు వెళ్ళవలసిన మార్గానికి ఆయన నడిపిస్తాడు, నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు. ఇప్పుడు మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన మన గమ్యానికి ఆయన చేరుస్తాడు. హల్లెలూయా. ఆయన గమ్యానికి చేర్చే దేవుడు కాబట్టి ఖచ్చితంగా నీ హృదయాన్ని తైలపు గిన్నెగా నింపబడి ఉండాలి. రాజులు 2వ గ్రంథం మనం చదువుకున్నాము. రాజులు 2వ గ్రంథము 9వ అధ్యాయము. మరొకసారి 1 నుంచి 3 వచనాలు చదవండి.
హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ యెహూ అనేటువంటి ఈ యొక్క రాజుని యవ్వనస్తుడైన ప్రవక్త, ఇక్కడ ఇద్దరు చూస్తున్నాం. ఇక్కడ యెహూ యవ్వనస్తుడు, ఇక్కడ చూస్తే రాజు కూడా యవ్వనస్తుడు. యవ్వన కాలంలో దేవుని పని చేయటానికి వారికి వారిగా సమర్పించుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు యవ్వన కాలం అంటే మనకు కొంచెం వయసు మీద పడింది కదా, మనం యవ్వనస్తులం కాదు అనుకోవద్దు. దేవుని సన్నిధికి ఎవరైతే ఆసక్తి కలిగి, హృదయంలో ఒక భారము కలిగి, ఎవరైతే యవ్వన కాలంలో ఉన్నటువంటి అనుభవముతో ఉన్నారో, అంటే ఆత్మలో, శరీరానికి వచ్చినటువంటి వృద్ధాప్యము కాదు, ఆత్మలో వచ్చినటువంటి ఆ యొక్క ఆసక్తిని బట్టి నీవు దేవుని పని చేయటానికి సిద్ధంగా ఉన్నావా? ఇప్పుడు యవనస్తుడైన ప్రవక్త ఏం చేయాలంట? నడుము కట్టుకోవాలి. దేవుని పని చేయాలంటే మొదటిగా ఏం చేయాలండి? నడుము కట్టుకో. అంటే దాని అర్థం ఏమని చెప్పాను చెప్పండి? నడుము కట్టుకోవటం అంటే అర్థము సిద్ధపాటు కలిగి ఉండటం. ఏంటి సిద్ధపాటు? లోకం నుంచి నువ్వు వేరవటము. దేవుని కోసం నీ పని నేను చేస్తానయ్యా అని సిద్ధంగా ఉండటం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నేను ఉన్నాను అని సిద్ధపాటు. ఇప్పుడు వెళ్ళే ప్రవక్త ఏం తీసుకుని వెళ్ళాలి? తైలపు గిన్నె తీసుకొని వెళ్ళాలి. ఈ తైలపు గిన్నె లేకుండా మనం ఏ కార్యము జరగదు. అంటే ఈ తైలపు గిన్నె చేత్తో పట్టుకుని వెళ్ళలేము, కానీ మన హృదయంలోనే తైలపు గిన్నె ఉంటుంది, మన హృదయంలోనే అభిషేకం ఉంటుంది. ఉంటే ఏంటి లాభం అంటే దేవుడి చిత్తం నీ ద్వారా జరుగుతుంది, దేవుని కార్యాలు నీ ద్వారా జరుగుతాయి. దేవుడు వెళ్ళమన్న స్థలానికి నువ్వు వెళ్ళగలుగుతావు. ఎవరికి ఏ మాట చెప్పమంటే ఆ మాట చెప్పగలుగుతావు. నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసిన దేవుడు దానికి జవాబును అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి తైలపు గిన్నె లేకుండా, దేవుని అభిషేకం లేకుండా దేవుని కార్యాలు జరగవు. ఈనాడు దేవుడు ఆదరణకర్తను మన మధ్యలో విడిచిపెట్టి ఉంటున్నాడు. కాబట్టి ఆదరణకర్త అయినటువంటి దేవుడు మన మధ్యలో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన లేకుండా ఏ కార్యము జరగదు. ఎవరైనా పరిశుద్ధాత్మ దేవుడు లేడు, అవసరం లేదు అంటే అది అబద్ధం అన్నట్టు అర్థం. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మన మధ్యలో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎవరిని అభిషేకించాలి అంటే 2వ వచనం, అచ్చట ప్రవేశించినప్పుడు నిమిషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపలి గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి. యెహూ ఎక్కడ ఉన్నాడు? తన సహోదరుల మధ్యలో నుండి. సహోదరులు అంటే దాని అర్థం ఏంటంటే అండి, సహోదరులు అంటే అంతకుముందు సహవాసం చేసిన వారు, అంతకుముందు ఐక్యతతో కలిసి ఉన్నవారు, అంతకుముందు అందరూ ఒక్కింట్లోనే ఉండి ఒకటే తింటూ ఒకటే తాగుతలా ఉన్నవారు. ఇప్పుడు సహోదరుల నుండి ప్రత్యేకపరచబడాలి అంటే, దేవుని అభిషేకంతో నీవు నింపబడాలి అంటే నీవు నీ స్వజనులను, నీ దేశమును, నీ ప్రాంతమును, నీ పాత అలవాట్లను విడిచిపెట్టాలి. నువ్వు ప్రత్యేకించబడితేనే దేవుని అభిషేకం నీ మీదకు దిగి వస్తుంది. హల్లెలూయా. నువ్వు వాళ్ళతో కలిసి ఉండి నాకు కావాలి, ఇది కావాలంటే మైకు తీసుకొని మంచి స్వరము, గంభీరమైన స్వరం, పలానా అధ్యాయం పలానా వచ్చిన, ఇంకా ప్రార్థన లేదు, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అధ్యాయం వచ్చినం. ఇప్పుడు ఆయన జ్ఞానవంతుడు అయి ఉండొచ్చు, మిగిలిన వాళ్ళకి ఆ అధ్యాయం వచనంలో ఏమున్నది ఎవరికి తెలుస్తుంది? తింటుని అంటే ఇన్ని రిఫరెన్స్లు తెలుసా ఈయనకి ఇంత తెలుసా అని, తనకి మహిమ రావాలి అని, దేవునికి దక్కాల్సినటువంటి మహిమ ఆయన తీసుకుంటూ ఉండేవాడు. అది మాకు చాలా బాధాకరంగా, నేను సేవలోకి వచ్చాక అది ఎంత తప్పు అన్నది అర్థమైంది. ప్రార్థన అన్నది అందమైన పదాలతో కాదు, కానీ వచ్చిరాని ప్రార్థన హృదయపూర్వకంగా సిద్ధపాటు కలిగి ఒక చాటుగా వెళ్ళి ఈ లోకం నుంచి వేరుపరచబడి నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేరితే దేవుని అభిషేకం నీ మీదకు దిగి వస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘంలో చేయొచ్చు, సంఘంలో ప్రార్థన, ఎందుకంటే మనం అందరం దేవుని బిడ్డలం, ఒకరికొకరు మన ప్రార్థన. కానీ ఇంటి దగ్గర, మరి బయట, నలుగురు తిరిగే స్థలాలలో అందరూ తిరిగే కాదు, మనసులోనే దేవుని స్తుతిస్తూ నువ్వు చాటుగా మాత్రం. ఎందుకంటే భయంకరమైన దినాలలో ఉంటున్నాం. ఎక్కడ అవకాశం వస్తుందో అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వాడు తిరుగుతూ ఉన్నాడు. చాలా జ్ఞానం కలిగి పరిశుద్ధాత్మ ఉంటేనే జ్ఞానం మనకు వస్తుంది. అలా నడుచుకోవాలండి. చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద తైలము పోసి, హల్లెలూయా, అతని తల మీద
తైలము పోసి నిన్ను ఇశ్రాయేలుల మీద పట్టాభిషిక్తునిగా చేసి తినని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి. అసలు అప్పటికి రాజే కాదండి, అయినా రాజే కాదు, కానీ దేవుడి ప్రణాళికలో ఉన్నాడు, దేవుడి చిత్తంలో ఉన్నాడు. అందుకే మొదట అసలు ఈ మాట ఎవరికి ఇవ్వబడింది అంటే గనక చూసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 16-17 వచనాలు. ఇశ్రాయేలు వారి మీద నిమిషీ కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చెయ్యుము. నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మా హోలావాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చెయ్యు. ఈ యొక్క మాట దేవుని యొద్ద నుండి మొదటిగా ఏలియాకి ఇవ్వబడింది. ఈ యొక్క మాట మొదటిగా ఏలియాకి ఇవ్వబడింది దేవుని యొద్ద నుండి. ఈ ఏలియా ఇప్పుడు ఎలీషాకు అప్పగించాడు. ఇప్పుడు అపోస్తుల దగ్గర నుండి, అంతకుముందు చాలా మంది ప్రవక్తలు ఉన్నారు, అయితే అపోస్తుల యొద్ద నుండి దేవుని యొక్క సువార్త మనకు అప్పగించబడి ఉన్నది. ఇప్పుడు అపోస్తుల ద్వారా మనకు అప్పగింపబడిన ఈ పరిచర్య దేవుడు వెళ్ళమన్న స్థలానికి వెళ్ళటము, దేవుని చిత్తము చేయటము, దేవుని సువార్తను ప్రకటించడము, దేవుని ఆత్మతో మనము నింపబడి, మనము తైలపు గిన్నెంతో నింపబడి అభిషేకించమన్న వారిని అభిషేకించాలి. హల్లెలూయా. అభిషేకించమన్న వారిని అభిషేకించాలి. ఇక్కడ మీ ప్రాసెస్ చూడాలి, కొంచెం కష్టంగా ఉన్నప్పటికీ మనం అర్థం చేసుకోవాలి. ఏలియా దగ్గర నుంచి ఎలీషా, ఇప్పుడు యవనస్తుడైన ప్రవక్త ఎవరి దగ్గర ఉన్నాడు? ఎలీషా దగ్గర ఉన్న ప్రవక్త. ఈ ప్రవక్త ఇప్పుడు ఏలియా ఎవరైతే యెహూని వెళ్ళి నువ్వు అభిషేకించు ఇశ్రాయేలు మీద రాజుగా, ఎందుకు ఆయననే అంటే యెజబేలు ఆత్మను సంహరించడానికంట. చూసుకున్నట్లయితే రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయానికి వద్దాం. అక్కడ చూసుకున్నట్లయితే రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయం 22-23 వచనాలు. చాలా ఈ మాట చూద్దాము. యెహోరాము అంటున్నాడు, సమాధానంగా వస్తున్నావా, యుద్ధం చేయటానికి వస్తున్నావంటే ఎక్కడి నుంచి వచ్చింది సమాధానము? నీ తల్లి అయిన యెజబేలు, నీ తల్లి యెజబేలు ఆత్మ కలిగినది. యెజబేలు జారత్వములను, చిల్లంగితనములను, అదేంటి చాతబడి చిల్లంగి ఇలాగ అంటా ఉంటారు కదండి, అంటే దేవునికి విరోధమైన దయ్యముల ఆత్మ, దురాత్మలు, వీటిని పెట్టి ప్రజలను నాశనము చేయాలని, ప్రజలు ఈ యొక్క దురాత్మలకు అంటే ఈ యొక్క వ్యర్థమైన వాటికి పూజలు చేయాలని యెజబేలు యొక్క ఆలోచన. యెజబేలు అలా చేస్తుంది. ఇప్పుడు యెహూ ఎవరి చేత అభిషేకించబడ్డాడు? దేవుని చేత అభిషేకించబడిన వాడు. ఇక్కడ మనం గుర్తించాల్సింది, యవ్వనస్తుడైన ప్రవక్త అభిషేకించాడు. నువ్వు అమ్మా నేను ఎవరు అభిషేకించాడు అంటే అర్చనక్క లేకపోతే జ్యోతిర్మయక్క చెప్పకూడదు. నీకు ఎవరు కార్యం చేశారంటే ఎవరి పేరు చెప్తారు? దేవుడు కార్యం చేశాడు. ఇక్కడ అభిషేకించింది దేవాడి దేవుడు పని చేయడానికి పంపించాడు. ఎవరినైనా పెంట కుప్ప మీద పురుగునైనా దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. ఈ స్థలంలో నిలబెట్టుకోవడానికి దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. నీవు కాదు, నేను కాదు, కానీ సిద్ధపాటు, కానీ హృదయంలో అభిషేకము, నీ పని చేస్తానయ్యా అని చెప్పడం కావాలి ఈయనకి. అయితే ఈ యెహూను అభిషేకించిన తర్వాత ఇక్కడ ఈ యెజబేలు ఆత్మను నాశనం చేయడానికి యెహూను ఎన్నుకున్నాడు. ఇప్పుడు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. దేవుడు ఇప్పుడు మన అందరినీ కూడా అభిషేకించి ఉంటున్నాడు. ఎందుకు? యెజబేలు ఆత్మను, ఆ జారత్వమును నాశనము చేయడానికి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద ఒక తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకు విగ్రహములను బలి ఇచ్చిన వాటిని తినుటకు అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. చూసారండి, సంఘములలో ఏలుబడి చేసేది ఇప్పుడు ఇదే యెజబేలు ఆత్మ. అప్పుడైతే ప్రత్యక్షంగా యెజబేలు ఉన్నది, కానీ యెజబేలు ఆత్మ ఇప్పుడు సంఘాలలో సంచరిస్తుంది. ఏంటి అంటే తాను ప్రవక్తని అని చెప్పుకుంటుందంటే యెజబేలు.
ఆ దురాత్మ అంటే నా నా అని అహాన్ని, నేను అనే దానిని చూపించేది యెజబేలు ఆత్మ. విగ్రహాలకు ఆ స్థానంలో నీ భర్త కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ ధనము కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నువ్వు ఏదైతే దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావో అది ఉండవచ్చు ఆ విగ్రహముల స్థానంలో. కాబట్టి ఆ విగ్రహాలు నీలో దాచుకుంటున్నావు. పైకి ఎలా ఉంటున్నావు? నీ మీద అయినా ఒక తప్పు ఉంది. ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబేలు స్త్రీని ఉండనిచ్చుచున్నావు. అంటే మనకి ఇష్టంగా ఉంది, ఉండనీలేండి, ఉంటదిలే, ఏం కాదు, ఇది చెయ్యొచ్చు, అలా చెయ్యొచ్చు, ఇలా చెయ్యొచ్చు. ఎలా అయిపోయింది అంటేనండి, బోధ విపరీతముగా, అబద్ధపు బోధ ఎక్కువైపోయి ఉంటుంది. ఎవరో నాకైతే అంత జ్ఞానము అంత భక్తి నాకు లేదు, కానీ ఎలా అంటే మనుషులనే దేవుళ్ళుగా దేవతలుగా చేసుకొని వాళ్ళకు పాలాభిషేకం అంట, పాలు తాగాలంట, వాళ్ళు కాలుతో తంటారంట, లేకపోతే వాళ్ళు చేపెట్టి కొడతారంట. ఎవరు? సావకులే. వాళ్ళ దగ్గర వస్త్రాలు కొనుక్కోవాలంట, వాళ్ళ దగ్గర నీళ్లు కొనుక్కోవాలంట, వాళ్ళ దగ్గర తైలం కొనుక్కోవాలంట. అంటే ఇవేమీ లేకపోతే, ఒకవేళ ఇవన్నీ కొనుక్కోటానికి మన దగ్గర డబ్బులు లేవు, దేవుడు స్వస్థపరచడా? దేవుడు విడిపించడా? ఆ వాటినే దేవుడు ఆశీర్వదించాడా? అభిషేకించింది మనల్ని. ఎవరమైతే సిద్ధంగా ఉంటామో దేవుడు మనల్ని అభిషేకిస్తాడు. ఇదేంటంటే యెజబేలు ఆత్మ దేవునికి ఇవ్వాల్సిన స్థానాన్ని నేను ప్రవక్తని అని చెప్పుకుంటుందంట, నాకు తెలుసు అని చెప్పుకుంటుందంట. ఉండనిచ్చుచున్న మనం కూడా ఉండనిలే, ఉంటది అని మనకు తెలుసు, ఇది తప్పు అని తెలుసు, మనం వెళ్ళేది తప్పుడు మార్గం అని తెలుసు, చేసేది తప్పని తెలుసు, అయినా మనమే ఉండనిచ్చుచున్నాం. సంఘాలలో ఉండనిచ్చడానికి కాదు, ఈ అంత్య దినాలలో నిన్ను అభిషేకించింది ఎందుకు అంటే ఆ యెజబేలు ఆత్మను నువ్వు నాశనము చేయాలని. హల్లెలూయా! ఆ ఆత్మను నాశనము చేయాలని దేవుడు నిన్ను ఎన్నుకొని ఉంటున్నాడు. ఆ సాతానుతో ఫైటింగ్ చేయడానికి దేవుడు అభిషేకంతో నిన్ను నింపి ఉంటున్నాడు. 2వ రాజుల గ్రంథం దగ్గరికి వద్దాం. మళ్ళీ అక్కడికి ఒకసారి నేను ఈ మాట చూపించి ముగిస్తాను. యెహూ రానే వచ్చాడు. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయము మనం 22, 23 చదువుకున్నాం కదమ్మా. ఇక్కడ చూసుకున్నట్లయితే 30 నుంచి చదువుతున్నాను, ఆలకించండి. యెహూ యెజ్రాయేలు ఊరికి వచ్చిన సంగతి యెజబేలునకు వినబడెను గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలో నుండి కనిపెట్టి చూచుచుండగా. సాతానుకు తెలుసంట మనం ఏ మార్గం నుంచి వస్తున్నామో, ఎలా వస్తున్నామో వాడు ఎప్పుడు కనిపెట్టుకొని చూస్తానే ఉంటాడంట. మనమైనా దేవుని ఆత్మ కోసం కనిపెడుతున్నామో లేదో గాని ఆ ఆసక్తి చాలా మందికి లేదు. అభిషేకంతో నింపబడాలి, ఆత్మతో నింపబడాలని ఆసక్తి లేదు. కానీ సాతాను ఎప్పుడు కూడా కనిపెట్టుకొని చూస్తూ ఉంటది. ఎట్లా? ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు, తల మీద ఒక కిరీటము. ఆ వయసు అప్పటికి ఆమె వృద్ధాప్య వయసు. ఏ వయసు కదా వృద్ధాప్య వయసులో శిరోభూషణాలు ధరించుకుంటారా? ఆ ముఖానికి ఇప్పుడు వచ్చిన మేకప్లు, ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఆమె దగ్గర నుంచి వచ్చి నేర్చుకున్నవే, ఆమె దగ్గర నుంచి వచ్చినవే ఇవన్నీ కూడా. వీటన్నిటిని ధరించుకొని అంటే వచ్చే వాళ్ళను మోసపరచాలి. తన అందము చేత కావచ్చు, తన యొక్క మార్పు చేత కావచ్చు, ఎదుట ఉన్న శత్రువుని ఆకర్షించుకోవాలి. సాతానండి సంఘాలలో అదే చేస్తాను. పైకి రంగులు పులుముకొని, పైకి అందంగాను, పైకి అట్రాక్షన్ గాను ఏవేవో వాళ్ళకి అట్రాక్ట్ చేసేవి ఏవేవో పెట్టేసి ఆకర్షించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు సాతాను చేస్తూ ఉన్నది. కానీ నేను చెప్పా కదా, దేవుని ఆత్మతో నింపబడితే యెహూ అభిషేకించబడిన వ్యక్తి. అందుకే యెహూ గుమ్మము ద్వారా ప్రవేశించెను. ఆమె అతన్ని చూచి, నీ యజమానుని చంపినవాడా, జిమ్రీ వంటి వాడా, నీవు సమాధానంగా వచ్చుచున్నావా అని అడగగా, అతడు తల ఎత్తి కిటికీ తట్టు చూచి, నా పక్షమందున్న వారెవరని అడుగగా, 2-3 పరిచారకులు పైనుండి తొంగి చూచిరి. దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా, వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తంలో కొంత గోడ మీదను గుర్రముల మీదను చిందెను. మరియు గుర్రముల చేత అతడు దానిని త్రొక్కించెను. అతడు లోపల ప్రవేశించి అన్నపానములు చేసిన తర్వాత, ఆ శాపగ్రస్తురాలు రాజకుమార్తె గనుక మీరు వెళ్ళి దానిని పాతి పెట్టుడని ఆజ్ఞయగా. ఇది అభిషేకానికి నిజమైన సాదృశ్యం. అభిషేకం పొందిన వారు సాతానుకి ఎదురు వెళ్తారు, సాతానుతో యుద్ధము చేస్తారు,
సాతాను నిలబెట్టనివ్వరు. వాడి యొక్క పన్నాగాలు ఏమైనా కావచ్చు. శత్రువు భయపడిపోతున్నాడు. వెళ్తుంటే శత్రువు భయపడిపోయి సమాధానంగా వస్తున్నావా? నీ యజమానుని చంపావు, ఇప్పుడు ఎందుకు వస్తున్నావు ఇక్కడికి? తల పైకెత్తి చూశాడు. ఆమెతో పాటు పని వాళ్ళు ఉన్నారు, అనుకుంది వాళ్ళంతా నా వాళ్లే అని. కానీ వారు దేవుని భయము కలిగి మార్చబడ్డారు. ఇప్పుడు ఈ యొక్క రాజు మాట వినటానికి లోబడ్డారు. వెంటనే దాన్ని పైనుండి కిందకి పడవేయమనం కానీ పైనుంచి కింద పడేస్తే తల పగిలి ఆ రక్తము గోడల మీద. ఎందుకంటే ఆమె అన్యాయము చేసింది కాబట్టి ఆమె యొక్క శాపము అది నెరవేర్చబడటానికి చెప్పబడి ప్రవచనము రీతిగా ఆమెకు అది జరగవలసి ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్న ఆ మనిషిని మనం చూడొద్దు, కానీ ఈ యొక్క దురాత్మ ఎలా మన మీద ఏలుబడి మన కుటుంబాలలో కూడా ఉంటుంది. మన కుటుంబాలలోనే ఉంటుంది. మనలో ఐక్యత లేనికుండా ఒక టీవీ చూస్తుంటే, సినిమాలు చూస్తుంటే ఏం కాదులే ఎవరైనా ఏదైనా పెడితే తినొచ్చు, ఇదేం కాదు. దేవుని ముందు పెట్టింది అయితేనే మనం తినకూడదు. పక్కన పెట్టింది మనం తినొచ్చు, ఏం కాదు. ఇప్పటికి కూడా నా వెంట పడి మా వాళ్ళు బంధువులు చాలా మంది, మీకు అక్కడ పెట్టింది మీకు పెడతామా ఏంటి, మేము తింటాం, ఇది సపరేటు. ఏ విధం చేతనైనా పడగొట్టాలని ప్రయత్నం, ఏ విధం చేతనైనా మోసపరచాలని, మన అభిషేకాన్ని పోగొట్టాలని. కానీ నీకు జ్ఞానము కలిగి నువ్వు ఆత్మతో నింపబడితే, నీ హృదయము తైలపు గిన్నెతో, ఆ తైలపు గిన్నెలో అభిషేకంతో నింపబడితే, ఆ జ్ఞానము నీకు ఉంటే, దేవుని కార్యమేది, దయ్యము కార్యమేది, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, ఇది సాతాను నన్ను మోసపుచ్చుతుంది, ఇది సాతాను ఆత్మ, నేను ఎదిరించాలి అని ఒక రోషం కలిగిన భక్తి చేస్తావు. నీకు ఒకవేళ నీ చెప్పిన స్టోరీ అంతా అర్థం కాకపోయినా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. యవ్వనస్తుడైన ప్రవక్త, ఎలీషా దగ్గర యవ్వనస్తుడైన ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని మాట విన్నాడు. ఏంటి? యవ్వన కాలంలో లోకంలో ఉండాలి, కానీ ఆ యవ్వనస్తుడు లోకం నుండి వేరుపరచబడి ప్రవక్తల దగ్గర ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు మీరు కూడా లోకం నుంచి వేరుపరచబడి దేవుని సన్నిధిలో దేవుని పరిచర్య. మా వయసు అడ్డు కాదు, మేము కుర్చీలు వేయాలంటే కుర్చీలు వేస్తాం, నీళ్ళు ఇవ్వాలంటే నీంచబడి. ఆ అధ్యాయము 9వ అధ్యాయము మళ్ళీ మీరు చదువుకోండి, మీకు అర్థం అవ్వడానికి. నేను కూడా ఈ యొక్క సబ్జెక్టు మొదటిసారిగా బోధిస్తున్నాను. ఈ ప్రత్యేకపరిచిన సహోదరుల నుండి పక్కకు వచ్చి ఎవరు చూడకుండా దాచి అభిషేకించబడ్డాక శత్రువు మీద యుద్ధానికి వెళ్ళు. మన ఉమ్మడి శత్రువు ఎవరు? సాతాను. ఇప్పుడు ఆ సాతాను ఎక్కడ పనిచేస్తుంది? లోకానికంటే ఎక్కువగా సంఘాల్లో పనిచేస్తుంది. ఆ సంఘంలో సాతాను ఆత్మ పని చేయకుండా నువ్వు శక్తి కలిగి నడుము బిగించుకొని ఎదిరించి యుద్ధం చేయాలి. అప్పుడు దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ నిలబడినట్లయితే అందరూ మోకరించగలిగిన వారు, నిలువు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు నిలువు మోకాళ్ళు వేయండి. నిలువు మోకాళ్ళు వేయగలిగిన వారు, నిలబడగలిగిన వారు నిలబడండి. ఈ యొక్క చివరి క్షణాలలో దేవుని సన్నిధిలో ఉన్న మనం ఉంటున్న చుట్టూ పరిస్థితులు మర్చిపోదాం. అయ్యా, ఆ యవ్వనస్తుడు అయినా అంటున్నాడో, ప్రభువా మేము నీ పని చేస్తామయ్యా, మేము సిద్ధపాటుగా ఉంటామయ్యా, మేము నడుము బిగించుకొని ఉంటామయ్యా. అయ్యా మా హృదయాన్ని నింపవా అయ్యా, ఆ తైలపు గిన్నె మా హృదయమే అయ్యా, నీ అగ్ని అభిషేకము మాకు కావాలి, ఆ తైలాభిషేకము మాకు కావాలి. దావీదును అభిషేకించిన దేవా అయ్యా తండ్రి నీకు స్తోత్రము నాయనా. అయ్యా యెహూను అభిషేకించిన దేవా, ఎలీషాను అభిషేకించిన దేవా, ఏలియాను అభిషేకించిన దేవా, మారని మార్పు లేని దేవుడవయ్యా. ఇదిగో నీ బిడ్డలు కొద్ది మందగా మోకరించి నీ సన్నిధిలో నిలబడి ప్రభువా సిద్ధపాటు కలిగిన హృదయాలతో అయ్యా అడుగుతున్నారయ్యా. వాళ్ళ యొక్క హృదయాలను నింపండి, ఆ తైలముతో నింపండి. అయ్యా మేము గనక అభిషేకించబడితే మేమే స్థలమునికి వెళ్ళాలో నువ్వు జ్ఞానం ఇస్తావంట ప్రభువా. అట్టి కృప మాకివ్వరా, అట్టి సహాయము దయచేరా. యెజబేలు ఆత్మను ఎదిరించాలి, సాతానుని ఎదిరించాలి. మేము సిద్ధపాటు కలిగి ఉండాలి, బహుబలముగా ఉండాలి.
అయ్యా నీ కృపలో మమ్మల్ని స్థిరపరచరా. నీ కృపలో అయ్యా మీరు ఇచ్చిన అభిషేకం మేము కాపాడుకోవాలి. మేము నాయన లోకం నుంచి ప్రత్యేకించబడాలి ప్రభువా. అట్టి కృప మాకు ఇవ్వండి అయ్యా. అడుగుదాం స్వరమెత్తి సహాయం చెయ్యి ప్రభువా. ఇప్పటి వరకు అభిషేకం లేక ఆత్మ సహాయం లేకుండా నేను ప్రార్థన చేస్తున్నా. ఇంకా కార్యాలు జరగలేదనుకుంటున్నా, ఇంకా మేలులు జరగలేదనుకుంటున్నా అయ్యా. ఇంకా నీ చిత్తం జరిగించలేని స్థితిలో నేను ఉన్నానేమో ప్రభువా. నన్ను దర్శించరా అయ్యా. దర్శించండి ప్రభువా. నీ అభిషేకం ఇవ్వండి ప్రభువా. నీకు స్తోత్రము నాయన. సహాయము దయచేయండి ప్రభువా. నీకు వందనాలు ప్రభువా. కృప చూపు. అడుగుదాం స్వరమెత్తి అడుగుదాం. స్తోత్రము నాయన. స్తోత్రములు ప్రభువా. కృప కలిగిన దేవా నీకు వందనాలు. కృప కలిగిన దేవా నీకు వందనాలు. సహాయము దయచేయండి ప్రభువా. కృప చూపండి నాయన. సహాయము దయచేయండి ప్రభువా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయా. అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపై దిగిరమ్మయా. దేవా స్తోత్రం నాయన. దేవా రవకందరవలాశకతుందరవలాతుర రవకందరవలాశకతుందరవలాతుర దేవా రవలకందరవలాశకతుందరవలాతుర దేవా స్తోత్రం నాయన. ప్రబల రకల రవల శకతుందరవలాతుర అందరవలాతుర దేవకందరవలాశకతుందరవలాతుర అయ్యా క్రమశకతుందరవలాతుర రవకందరవలాశకతుందరవలాతుర అందరవలకలాశకతుర రవల రకల రాశకతుందరవలాతుర దేవానికి వందనాలు. రవకందరయాశకతుందరవలాతుర దేవానికి వందనాలు. అయ్యా నీ కృపను బట్టి వందనాలు. ఈ అభిషేకమును బట్టి వందనాలయ. అయ్యా నీ కృప కావాలి. నీ తైలపు కొమ్ముతో నింపండి ప్రభ. నీ తైలపు కొమ్ముతో నింపండి నాయన. అయ్యా తైలపు కొమ్ముతో నింపండి ప్రభ. నీ శక్తితో నింపండి. నీ ఘనమైన కార్యాలు, సాతానుని ఎదిరించే కార్యములు, చయానైన శత్రువులు ఎదిరించే కార్యములు అయ్యా యేసు నామములో మీరు జరిగించండి ప్రభా. స్తోత్రము నాయన. స్తోత్రము నాయన. స్తోత్రియా 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 రబల కలబల శకతురందరబలాతుర రబల కలందరబల శకతురందరబలాతుర రబల రకందరబలాతురందరబలాతురందరబల రకల రబల రకల శకతురందరబలాతుర స్తోత్రియా 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 దేవారబల రకతందరబల శకతురం స్తోత్రియా స్తోత్రియమందరబలాతుర శకతురందరబలాతుర దేవార కల రబల రకల శకతురందరబలాతుర దేవా స్తోత్రము నాయన. స్తోత్రము స్తోత్రము నాయన. రబ స్తోత్రముల కళారవ స్తోత్రముల కళారవ శకతుర స్తోత్రముల కళారవ శకతురందరబలాతుర స్తోత్రముల కళారవ కళారవ శకతురందరబలాతుర స్తోత్రముల కళారవ కళారవ శకతుర స్తోత్రము నాయన. అవునయ్యా అయ్యా మా పైన దిగిరమ్మయ్యా. మా పైన దిగిరమ్మయ్యా. అయ్యా అగ్ని జ్వాలల వంటి నాలుక వలె బలముగా వీచే గాలి వలె నీ బిడ్డలు దర్శించండి. నీ బిడ్డలు దర్శించండి అయ్యా. నీ బిడ్డలు దర్శించండి. ఒక్కొక్కరిని దర్శించండి. మరి బంధకములు సిద్ధపాటు అయా నడుము కట్టుకొని అయా ఒక్కొక్కళ్ళు అభిషేకించినందుకు మీకు స్తోత్రాలయ్యా. అయా అభిషేకించినందుకు అయ్యా
గొల్యాతును పడగొట్టే అభిషేకం, యజమేలు జయించే అభిషేకం. స్తోత్రములకు స్తోత్ర కలర రక్షక తురందర బలాతుర కలర తురబల. స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలయ్యా. హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. ఏ స్థితిలో ఇక్కడికి వచ్చి ఉన్నామో, దేవా నీ ఆత్మతో నింపబడితే సాతాన్ని ఎదిరించుటకు చెరసాల లాంటి అనుభవంలో ఉన్నప్పటికీ నేను స్తుతించి ఆరాధించే ధన్యత మాకిచ్చావయ్యా. అయ్యా, ఎవరైతే కక్ష గట్టి ఉంటున్నారో, సౌలుని పౌలుగా మార్చిన దేవుడవయ్యా, చుట్టూ ఉంటున్న వారు అనేక సౌలులను మీరు పౌలుగా మారుస్తున్నందుకు స్తోత్రాలు, సాతాలుగా నిలబెడుతున్నందుకు స్తోత్రాలు అయా. వారిని సంఘములు స్థిరమైన పునాదులుగా నిలబెడుతున్నందుకు స్తోత్రాలు. అట్టి కార్యములు జరిగించండి అయా. వారిలో ఒక ప్రేమ, వారిలో ఒక సమాధానం, వారిలో ఒక నెమ్మదిని కలుగ చేసి ప్రభువా, నీ బిడ్డనైనా విజయోత్సాహముతో తిరిగి వచ్చినట్లుగా అయా సాక్ష్యం వినాలి ప్రభా. అట్టి కార్యమును జరిగించి మీరే మహిమ పొందమని అడుగుతున్నాం అయా. బిడ పవన్ కళ్యాణి ప్రభా, ఈ వారంలో ఆపరేషన్ లో తోడుగా ఉండి క్షేమంగా నడిపించావు అయా. ఇంకా త్వరగా కోలుకోవడానికి ఏ బలహీనత లేకుండా, ఫిజియోథెరపీ లేకుండానే నీ పరిశుద్ధాత్మతో తాకి సంపూర్ణమైన ఆరోగ్యవంతుడిగా నిలబెట్టండి. ఇంకా ప్రతి బలహీనతలను యేసునామములో విడిపించమని అడుగుతున్నాం. అన్ని విషయాల్లో ఆర్థికంగా ప్రభా, పిల్లలు ఫీజులు కట్టుకోవాలి అయ్యా, ఇంకా సమస్యలతో నలిగిపోతున్నారు. నీ పరలోకపు ద్వారము తెరిచి సమృద్ధైన సహాయాన్ని పంపించండి. యవన బిడ్డలకు ఆలోచన చెప్పి మీరు నడిపించండి నాయన. నీ రెక్కల కింద భద్రపరచండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను నీ తైలాభిషేకముతో అభిషేకించవని నమ్మి నేను స్తుతిస్తూ, నీ రాకడ వరకు ఈ యొక్క అభిషేకమును స్థిరపరచమని యేసునామములో అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సకల భూజనులందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది కార్యములకు అనంత నాశనం, ప్రవేశ రక్తమే జయం. యేసయ్య కృపనందరికీ తోడయుండును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రభు పేరిట అందరికీ శుభములు. ఆఫ్ చేశాను. ఏం అడుగు అది చెప్పండి అమ్మా. చిన్న సాక్ష్యం వినండి అమ్మా. వారి దేవునికి మహిమ కలుగును గాక.